అందరికీ నమస్కారం. లక్షల కోట్ల బడ్జెట్, కోట్లలో ఉద్యోగులు, లక్షల మంది పోలీసులు, లేటెస్ట్ టెక్నాలజీ, ఒక పెట్టి 2 బస్సులంత పొడవు ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా సుత్తి లేకుండా సూటిగా వీడియోలోకి వెళ్ళిపోతుంది. మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని తమ గుండెలు బరువెక్కేలా చేసింది. ఎందుకంటే ఒక చిన్న పాపని ఎత్తుకుని ఒక తండ్రి జనరల్ బోగీలో ఎక్కడం ద్వారా ఆ పాప ఉక్కిరి బిక్కిరై ఉక్కపట్టి ఏడ్చి తన కన్నీళ్ళన్నీ ఇంకిపోయేలా ఏడ్చి ఆ తండ్రి గుండెలకు హత్తుకొని ఆ తండ్రి ఆ జనాల మధ్యన ఆ పాపకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణం సాగించిన సంఘటన భారతదేశంలో ఉన్న వాళ్ళ గుండెలు బరువెక్కేలా చేసింది. ఇలాంటి పరిస్థితి ఎందుకుంది అంటే రిజర్వేషన్ చేయించుకున్న వారికి ఇలాంటి ఇబ్బందులు ఏమీ కలగవు. ఎందుకంటే వాళ్ళు 2 నెలల ముందు రిజర్వేషన్ చేయించుకున్నాక వెళితే వాళ్ళ సీటు వాళ్ళకు ఉంటుంది. కానీ జనరల్ బోగీలో ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం ఇటువంటి ఇబ్బందులు ప్రతిరోజు ఎదురవుతాయి. జీవితంలో ఏదో ఒక రోజు మీకు కానీ నాకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే దీని మీద ప్రభుత్వాలు ప్రజలు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి జనరల్ బోగీలు ప్రయాణించినప్పుడు ఆ రైలు బోగీలో 200 మంది పట్టే అవకాశం ఉంటే 300 వరకు టికెట్లు అమ్మడం ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నా ఉద్దేశం. ఎందుకంటే 200 మంది కూర్చుంటే ఇంకొక 50 టికెట్లు అమ్మితే నించున్న వాళ్ళు కొంతమంది అయితే గాలి వెలుతురు లోపలికి వచ్చి కొంచెం ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒంటరిగా ఉంటే వేరే విషయం. కొంతమంది కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో ఫ్యామిలీస్ చిన్నపిల్లలతో కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది. రిజర్వేషన్ చేయించుకున్న వారికి ఓకే, అలాంటి పరిస్థితి ఉండదు. రిటర్న్ అయ్యే పరిస్థితుల్లో ఇలా జనరల్ బోగీలు కూడా ఒక్కొక్కసారి ఎక్కి ప్రయాణించే పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి ఇబ్బందులు బాగా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ప్రతిరోజు ప్రజలు ఎదుర్కొంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకెళ్ళగలిగితే ప్రత్యామ్నాయ మార్గం రైల్వే శాఖ కానీ ప్రభుత్వం కానీ ఒకసారి ఆలోచిస్తుంది. ఎక్కువగా మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంత జనం ఉన్న మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం అన్నది చాలా సర్వసాధారణం. అయితే దానికి గాను కొంతలో కొంత అలాంటి పరిస్థితులను మార్చే విధంగా కొన్ని ఎక్కువగా ప్రయాణించే మార్గాలలో కొన్ని ట్రైన్లు వేసే అవకాశం ఉంది. మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి, ప్రభుత్వానికి అర్జీ పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి మనం తెలియచేయనంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఉందని ప్రభుత్వాలకు తెలియదా అని మనకు అనిపించవచ్చు. కానీ రిక్వెస్ట్ తర్వాత అర్జీ పెట్టుకోవడం అన్నది ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ఒక మార్గం. ఆ మార్గాన్ని మనం వినియోగించుకొని ప్రభుత్వానికి అర్జీ పెట్టగలిగితే ఇలాంటి పరిస్థితి మారే అవకాశం మనకు దొరుకుతుంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతూ జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికుల గురించి ఆలోచిస్తూ ఇలాంటి పరిస్థితి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.